కాళేశ్వరంపై బహిరంగ విచారణ కొనసాగుతోంది. ఇవాళ కమిషన్ ముందుకు ఈఎన్సీ నల్లా వెంకటేష్ హాజరయ్యారు. నల్లా వెంకటేష్ పై కమిషన్ చైర్మన్ చంద్రఘోష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాల్స్ ఆధారాలు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర సికెంట్ ఫైల్స్ సిడిఓ సజెస్ట్ చేసిందని కమిషన్ కు ఈఎన్సీ నల్లా వెంకటేష్ వివరణ ఇచ్చారు. సిడిఓ డిజైన్స్ డ్రాయింగ్ మాత్రమే ఇస్తుందని, మిగతా విషయాల్లో కలగజేసుకోదని జస్టిస్ ఘోష్ అన్నారు. సికెంట్ ఫైల్స్ సజెషన్ చేసిన ఆధారాలు ఇస్తారా అని ఈఎన్సీ నల్లా వెంకటేష్ ను ప్రశ్నించింది. ఇష్టం వచ్చినట్లు సమాధానాలు చెప్తే మేము నమ్మాలా అంటూ అసహనం వ్యక్తం చేసింది. విచారణను మధ్యలోనే ఆపేసిన ఘోష్ మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించింది. డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ కాళేశ్వరంకి సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద ఈ బహిరంగ విచారణ కొనసాగుతూ ఉన్నది. అయితే గత 3 రోజుల నుంచి కూడా చూస్తుంటే ఈ ఈఎన్సీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పేవి కొన్ని ఏదైతే కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ అడుగుతున్నటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో ఈ ఈఎన్సీ స్థాయి అధికారులు కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, కొన్ని పొంతలేని ఆన్సర్లు ఇవ్వడం వల్ల కొంత కమిషన్ తప్పని పరిస్థితిలో కొంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన సిచ్యువేషన్ మనకు ఈ 2-3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. నిన్న కూడా కొంతమంది అధికారులు ఈఎన్సీ స్థాయి అధికారికి సేమ్ ఇదే తరహాలో ఆయన కమిషన్ ఏదైతే అడిగారో కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కొంత నిన్న కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత చివరికి కొంత తప్పిదాలు జరిగాయి అనే సమాధానాలు కొన్ని చెప్పినప్పటికీ కొంతమంది అధికారులు వాటిని కప్పిపుచ్చుతున్నారనే అభిప్రాయాలు అయితే కమిషన్ ఏదైతే ఈ క్రాస్ ఎగ్జామింగ్ చేస్తుందో ఈ క్రాస్ ఎగ్జామింగ్లో అర్థమవుతుంది. దానికి సంబంధించి ఏ అధికారి ఏం చెప్తా ఉన్నారు, అఫిడవిట్లో ఇచ్చిందేంటి, ఈ క్రాస్ ఎగ్జామింగ్లో ఏం చెప్తా ఉన్నారు, చెప్తే దాంట్లో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటి, ఇట్లా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు దానికి సంబంధించి కమిషన్ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నది. ఏ అధికారి ఏ స్థాయిలో ఉన్నారు, అతన్ని ఉన్న టైంలో ఎక్కడెక్కడ పనులు జరిగాయి, తప్పిదాలు ఎక్కడ జరిగాయి, ఎక్కడ అక్రమాలు జరిగాయి, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఎప్పటికప్పుడు ఓ రిపోర్ట్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ కూడా సేమ్ ఈఎన్సీ అధికారి ఈ నల్లా వెంకటేష్ను ఇవాళ కమిషన్ విచారణ చేసింది. ఈ కమిషన్ విచారణలో భాగంగా ఇవాళ జరిగినటువంటి దాంట్లో ప్రధానంగా మేడిగడ్డ అంశాలను ఎక్కువగా కమిషన్ ఈ క్రాస్ ఎగ్జామింగ్లో నల్లా వెంకటేష్ను అడిగారు. అయితే ఇందులో ప్రధానంగా వచ్చిన దాంట్లో ఈ ఎక్కువగా ఏదైతే కమిషన్ క్రాస్ ఎగ్జామింగ్లో భాగంగా ఈ నల్లా వెంకటేష్ను క్వశ్చన్స్ చేసిందో ఆ క్వశ్చన్లో కూడా చాలా కూడా తప్పుడు ఆన్సర్స్ చెప్పారు అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి విచారణలో కమిషన్ అభిప్రాయపడేది. కొన్ని సందర్భాల్లో కొంత అసహనానికి కూడా కొంత ఆగ్రహానికి కూడా గురైంది. ఎందుకంటే అసలు పొంతన లేని సమాధానాలు చెప్తా ఉన్నారు, సంబంధం లేని వాటిని తీసుకొచ్చి చెప్తా ఉన్నారు. ఇట్లా కమిషన్కు తెలియదు అనుకుంటున్నారా, ఎందుకు కమిషన్ను కూడా మీరు తప్పిదారి పట్టిస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మధ్యలోనే కొంతసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్ చేస్తే అప్పుడు కూడా పొంతన లేని సమాధానాలే నల్లా వెంకటేశ్వర రావడంతోనే ఇక ఇవాళతో మీది పూర్తిగా ఈ విచారణ అనేది పూర్తి కాలేదు, మళ్ళీ మేము ఎప్పుడు పిలిస్తే మీరు అప్పుడు రావాలి, మీరు మార్గ మధ్యలోనే విచారణ ఆపేస్తున్నామని చెప్పేసి కూడా కమిషన్ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఏదైతే ఈ బహిరంగ విచారణ ఉన్నదో ఈ విచారణలో మనకు కనపడ్డది. అయితే ఈ మేడిగడ్డకు సంబంధించిన దాంట్లో మేజర్గా ఈ సీకెంట్ ఫైల్కి సంబంధించి సిడిఓ సజెస్ట్ చేస్తే మాత్రమే దీనికి సంబంధించి వాళ్ళే సజెస్ట్ చేశారు. ఆ సజెస్ట్ ప్రకారమే మేము ముందుకెళ్ళామని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో నల్లా వెంకటేష్ అని చెప్తే దాని మీద కొంత కమిషన్ చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఈ సిడిఓకి సంబంధించి కేవలం డిజైన్కి సంబంధించిన దాని మీదనే సజెస్ట్ చేస్తుంది, డిజైన్స్ ఎట్లా ఉండాలనే దాని మీదనే చెప్తా ఉంది. కానీ ఈ సంబంధం లేని దానికి సంబంధించి ఇట్లా మిగతా విషయాలలో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, మీరు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఇట్లా కమిషన్ను మీరు తప్పిదారి పట్టిస్తున్నారని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ ఏదైతే ఈ కమిషన్ విచారణ ఉందో ఈ కమిషన్ విచారణలో అధికారి పైన సీరియస్ అయ్యారు. ఇట్లాంటి దాంట్లో అంటే వాళ్ళకు ఈ కమిషన్ పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినట్టు దాంట్లో తప్పిదాలు చెప్తా ఉన్నారు, తప్పుదో పట్టిస్తున్నారు, కమిషన్ను కూడా తప్పులు చెప్పి ఏదో బయటపడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి అందులో భాగంగానే కొంత సీరియస్ అయ్యి మీలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ కమిషనే క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ప్రభుత్వానికి కూడా మీలాంటి అధికారుల మీద ఒక రిపోర్ట్ రాసి అవసరమైతే ఫ్యూచర్లో ఎలాంటి
ప్రమోషన్స్ లేకుండా చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి క్రాస్ ఎగ్జామింగ్లో కమిషన్ పీసీ ఘోష్ చాలా సీరియస్ అయ్యారు. ఇట్లా వరుసగా నిన్న మొన్న ఇవాళ ఈ 3 రోజుల పాటు కూడా కమిషన్ ముందు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఇక ఇంతకుముందు చేసిన దాంట్లో కూడా కొంతమంది అధికారులు అయితే అసలు మాకు తెలియదు, మేము మర్చిపోయాము, అప్పుడు అది ఎప్పుడు జరిగిందో తెలియదు, తెలుసుకోవాల్సినది, ఇట్లా సంబంధం లేని ఆ అధికారి అక్కడే ఉంటాడు గ్రౌండ్ లెవెల్లో, ఆయన ఆధ్వర్యంలోనే ఆ వర్క్స్ జరిగాయి. తర్వాత ఇక కింది స్థాయి అధికారులు వీళ్ళు చెప్తేనే వాళ్ళు కింది స్థాయి అధికారులు పనిచేశారు. ఇట్లా ఇదంతా చేసినప్పటికీ వీళ్ళు మాకు సంబంధం లేదనడము, మర్చిపోయామనడము, ఇట్లా రకరకాల పొంతన లేని ఆన్సర్లు కమిషన్ ముందైతే వస్తున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా విచారణ చేయాల్సి ఉన్నది కాబట్టి సో మిగతా వాళ్ళు కూడా ఏం చెప్తారు, కింది స్థాయి అధికారులు ఏం చెప్తారు, పై స్థాయి అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఇక నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఏం చెప్తా ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా వీళ్ళందరినీ కూడా కమిషన్కు ఎవరెవరైతే అఫిడవిట్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళు చెప్పే సమాధానాలను బట్టి వాళ్ళు ఎంతవరకు నిజాలు చెప్తా ఉన్నారు, ఎంతవరకు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, కమిషన్ నిజాలు అడిగినప్పటికీ వాళ్ళు కమిషన్నే తప్పులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో ఒక అబ్జర్వేషన్ అయితే కమిషన్ చేస్తుంది. ఆ తర్వాత దీని మీద ఒక ఫైనల్ రిపోర్ట్ రాసి ఎవరెవరి తప్పిదాలు ఉన్నాయి, ఇందులో ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించిన లోపాలు ఎట్లా ఉన్నాయి, దీనికి సంబంధించిన నిబంధనలు ఎక్కడ వీటిని పూర్తిగా పట్టించుకోకుండా పోయారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడంతో పాటు అధికారులకు సంబంధించి ఎలాంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఎవరికి ఫ్యూచర్లో ఈ ప్రమోషన్ లేకుండా ఇట్లా చర్యలు ఇట్లా ఓవరాల్గా వాళ్ళకి సంబంధించిన అధికారులకు సంబంధించినటువంటి లిస్టు కూడా సపరేట్గా కమిషన్ తయారు చేస్తుంది. దాని తర్వాత ఈ 2 రకాల రిపోర్ట్లు, ఒకవైపు ఈ కాళేశ్వరంలో ఏం జరిగింది అనేది ఒక రిపోర్టు, తర్వాత అధికారులు విచారణలో భాగంగా ఎలాంటి తప్పిదాలు చెప్తా ఉన్నారు, కమిషన్ ముందు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చారనే దాని మీద కూడా ప్రత్యేకంగా మరో రిపోర్ట్ తయారు చేసి 2 రకాల రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. సూర్య.